వెచ్చించి కొనుగోలు చేసిన మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ 8 నెలలు తిరగకముందే ఒక్కసారిగా పేలిపోయింది. కష్టపడి దాచుకున్న నగదుతో కొన్న ఫోన్ల ముక్కలు కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని ఫోన్ల వల్ల ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని, 25,000 రూపాయలు ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఆందోళనకు గురయ్యామని దంపతులు వాపోయారు. 30వ తారీఖు 6వ నెల 2020 కొన్నాము. ఇప్పటికి 9 నెలలు కూడా బరాబర్ కాలేదు. ఈ మొబైల్ ఛార్జింగ్ నార్మల్గా చేతిలో ఉన్నప్పుడే స్మోక్ వచ్చేసి సౌండ్ రాగానే మేము పక్కకు జరిపినాం, బ్లాస్ట్ అయింది మొబైల్. ఇది మా భార్యకు మేము కొనిచ్చిన మొబైల్. ఇది బిల్లు మా భార్య పేరు ఉంది. ఇది SSV ఎలక్ట్రానిక్స్ ఖానాపూర్లో కొన్నాము. తర్వాత మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు నెగ్లిజెన్స్ చేసి ఎలాంటి రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. మరి మొబైల్లో ఇవన్నీ తీసుకొని పోతున్నాం, మరి ఏం చెప్తారో నీకు చెప్పాలా. ఇది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్. 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు, 8 నెలలు కూడా పూర్తి కాలేదు. 25,000 పెట్టి కొన్నాం మొబైల్. కొంత అమౌంట్ బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాము. వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంటుంది, అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇది పరిస్థితి. మళ్ళీ రీటైలర్స్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు. ఇది పరిస్థితి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని నిరుద్యోగులకు ఆసరాగా నిలిచేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. NECC చైర్పర్సన్ అనురాధ దేశాయ్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 110 ఎక్కాట్లను మంజూరు చేయించగా అందులో భాగంగా నేడు దేవరుప్పలలో 25 మంది లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్డుల ద్వారా చిరు వ్యాపారులు సొంతంగా ఉపాధిని పొందవచ్చని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా విన్నారు. 10 రోజులుగా వడ్లు ఆరబోసిన కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు అవసరమైన లారీలు, మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే కొనుగోలు చేపట్టాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి నేటి నుండే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక BRS నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేవరూపులకు వచ్చిన సార్ ఈ రైతులు ఏదో అడ్డం తిరిగితే దీంతో సార్ మీరు దృష్టి తీసుకుంటామని ఒడ్లు వారం 15 రోజులు ఇట్లా వచ్చి తెచ్చి పెట్టుకున్నారట. కాంటా చేయలేదు, బస్తాలు చేయలేదు, ఏది చేయలేదు. దేవరూపుల ప్రాపరే సార్, ప్రాపరే కోఆపరేటివ్ వచ్చింది సార్. మైత్రి వచ్చింది, అన్ని వచ్చి కోల్కొండ ఎన్నట్టే ఆగింది సార్. కొన్నవద్దేనా బోనస్ రాదు కదా. అప్పుడు దొడ్డోట్లకి కూడా ఇస్తా అన్నారు కదా బోనస్. రైతు బంధు పడ్డదా పడలేదా? అన్నోట్లకు కూడా రాలే కదా. ఈ రేటు కూడా పెట్టలేదు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండరా? మంచిగా రుణమాఫీ అయిందా? ఏది లేదా? ఇక కూడా 10 రోజులు తెచ్చిపోయి 10 రోజులు ఇవాళ కలెక్టర్ తోటి మాట్లాడిన బిడ్డ. ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. కొన్నవద్దేనా మరి బోనస్ రాదు కదా. అప్పుడు దొడ్డోట్లకి కూడా ఇస్తా అన్నారు కదా బోనస్. రైతు బంధు పడ్డదా పడలేదా? అన్నోట్లకు కూడా రాలే కదా. ఈ రేటు కూడా పెట్టలేదు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండరా? మంచిగా ఉండేదా? రుణమాఫీ అయిందా? ఏది లేదా? ఇక కూడా 10 రోజులు తెచ్చిపోయి 10 రోజులు ఇవాళ కలెక్టర్ తోటి మాట్లాడిన బిడ్డ. ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఉచిత బస్సు సౌకర్యం తరహాలోనే అంగన్వాడీల పనితీరును సులభతరం చేసేందుకు ఈ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమాచార మార్పిడికి, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని, అంగన్వాడీ సోదరీమణులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మీ అందరి దయతో, దేవుడి దయతో ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా మాట్లాడతాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అంటే మీ రేవంత్ అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరూ కూడా, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులందరూ చల్లగా ఉండాలి, మీ ఆశీర్వాదం, మీ దీవెనార్థి ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి వారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అంగన్వాడీ సేవలు అందించినటువంటి చంటి పిల్లలను చూసి ఒక తల్లిలాగా ఆ అంగన్వాడీకి సంబంధించిన సోదరిమణులు, టీచర్స్ కానీ, ఆయలు కానీ, సూపర్వైజర్స్ కానీ, మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ డిజిటల్ సంబంధించిన అనేక వారి అంశాలను ఆ సెల్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేసుకొని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మన సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గొప్ప కార్యక్రమం ఎన్నడూ కూడా మీరు ఊహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ఈ తెలంగాణ మహిళా లోకం రాణించాలని గొప్పగా సుమారు ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు సుమారు 165 పనిచేస్తున్న 992 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. అంటే సుమారు 992 మంది అంగన్వాడీ టీచర్స్కు వీళ్ళు కానీ, శాసనసభ్యులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవ ఈ శాఖ మంత్రి సీతక్క మరి అందరి సహకారంతో గొప్పగా ఈ జగిత్యాల జిల్లా సోదరిమణులు వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు బాధ్యత చెప్తుందో ఆ ఫోన్ ద్వారా ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని అడ్వాన్స్గా మీకు ఫోన్ పనిచేయకపోవడము, ఆ ఫోన్ మీకు ఉన్నటువంటి ఫోన్ సొంత ఫోన్లో ఇబ్బంది ఉంటే అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అంగన్వాడీ టీచర్స్ పనిచేస్తున్న అందరికీ కూడా, సూపర్వైజర్స్ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఉండాలి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా అడ్వాన్స్గా ఉండాలి. వారికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ దాన్ని రిప్లైగా అప్లోడ్ చేసుకొని పిల్లలకు ఎప్పటికప్పుడు చక్కగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి ఆ పిల్లలను ఆ గ్రామాల్లో కూడా గొప్పగా మీరు సేవలు అందియాలని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు మంచి ఆలోచన చేసి మా చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో మా అంగన్వాడీ టీచర్స్ సోదరి మనందరూ కూడా మీరు ఎక్కువ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదిస్తే ఈరోజు రాష్ట్ర మంత్రిగా నేను కానీ, శాసనసభ్యులుగా సంజయ్ కుమార్ కానీ, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ప్రజల పక్షాన ఉన్నటువంటి చైర్పర్సన్ సోదరిమణి గారు, జిల్లా కలెక్టర్ గారు కానీ ఏదైతే మంచి చేసే విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అన్ని విధాలు మేలు చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, రాష్ట్ర మంత్రిగా మేము ఈ రాష్ట్రంలో మహిళా సోదరిమణులకు మేలు చేసి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గోడ్ గ్రామంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి చొరవతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రత్యేకించను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఆయన భరోసా ఇచ్చారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ధరలను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దడివే గణేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పిఎస్సి కాంట ఇంతకుముందు గతంలో చేసినటువంటి అప్పుల వల్ల కొద్దిగా లేటు రావడం జరిగింది. అది కూడా మేము ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి కలవడంతో ఆయన చొరవ తీసుకొని మాకు మళ్ళీ సెంటర్ను ఇప్పించడం జరిగింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎప్పుడు ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటామని ఆశిస్తున్నాను. దీన్ని ముగిస్తున్నాను. చిన్నవాళ్ళకోటి గ్రామంలో పిఎస్సిఎస్ ద్వారా సిరికొండ పిఎస్సిఎస్ ద్వారా
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి రైతులు మరి మంచి తాలు లేకుండా మంచి ఆరబెట్టిన వడ్లను ఇస్తే మరి తొందరగా రైస్ మిల్లు కూడా తొందరగా లారీలు పంపుతారు ఉంచుకొని. మరి దీనికి మన కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మరి దీనికి సొసైటీలకు ఇవ్వమని చెప్పారు. మరి వాళ్ళ త్రూ ఎమ్మెల్యే గారు మరి కావాలని సొసైటీకి రైతులే కాబట్టి సొసైటీ మరి దానికి కూడా ఆదాయం ఉండాలని చెప్పేసి మళ్ళీ ఒక 11 సెంటర్లను అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మా చిన్నవాడు గ్రామంలో పిఎస్సిఎస్ సిరుకొండ వారి ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే గతంలో ఈ యొక్క పిఎస్సిఎస్కు ఉన్నటువంటి బకాయిల కారణంగా సివిల్ సప్లై వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము తక్షణమే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో ఆయన స్పందించి వారితో సివిల్ సప్లై వారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఉన్నటువంటి బకాయిలకు రైతులకు ఏం సంబంధం లేదు, రైతులు ఇబ్బందులు పడవద్దు, ఎన్ని సెంటర్లు ఎన్ని కొనుగోలు మనం చేస్తే అంత బాగుంటుంది, రైతులకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మనకు తక్షణమే ఆయన వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి మన సిరుకొండ మండలానికి ఏవైతే ఇవ్వమని చెప్పారో వాటి 11 సెంటర్లని మాకు మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను మా గౌరవ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మేము కృతజ్ఞులమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయన్న సిరికొండ మండలంలో విస్తృత పర్యటన చేపట్టారు. లొంక క్షేత్రం అటవీ ప్రాంతంలో జరుగుతున్న సీసీటీ పనులతో పాటు చిన్న వాల్గోడ్ గ్రామ నర్సరీని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నర్సరీలో ఎప్పటికప్పుడు శుభ్రత పాటిస్తూ మొక్కల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వన సేవలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంపీఓ రాజశేఖర్ మరియు స్థానిక కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండు, ఒకటేమో పశువులు ఉన్నాయి, రెండవదేమో హైట్ దాకా ఇబ్బంది కాకుండా ఉంటుంది. మనం ఇట్లా చెట్టు పెట్టినాం అనుకోండి, రెంట్రీ అవి పెరిగిపోతే మళ్ళీ కట్ చేస్తాం. మనకు లేన్ సైడ్ అది పెట్టాలి, వైర్ లేన్ సైడ్ పెట్టాలి. ఈ సీతాఫలం ఉంది కదా, మనం ఇప్పుడు స్టాగర్ నుంచి చేస్తున్నాం కదమ్మా, అది మన ఫారెస్ట్ లేదా మా వాగులు ఉన్నాయా, అక్కడ పెట్టి చేస్తే అయిపోతుంది. అవి ఏతాయి కానీ అవి కానీ ఒళ్ళ పనులు పెట్టేస్తే మన వరదల మళ్ళీ కట్టబోస్తేనే మనకు ఛాన్స్. లేకుంటే మన గౌడు రైతులకు ఏమైనా ఉన్నాయా? నా పేరు సాయన్, డిఆర్డిఓ నిజామాబాద్. ఈరోజు సిరికొండ మండలం విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా నర్సరీస్, అదేవిధంగా ప్యాడీ పర్చేస్ సెంటర్స్. మా ఐకేపీకి 262 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మన సిరికొండకు 45 ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి మినహా మిగతాన్ని ప్రారంభించినాము. అది కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అయితే మెయిన్గా ఇక్కడ రైతులు కోరుకుంటుంది ఏంటంటే, ఇక్కడ లోకల్ రైస్ మిల్స్కు అలాట్మెంట్ ఇవ్వమంటున్నారు. అది జేసీ సార్తో మాట్లాడి దాని ఇష్యూ సార్ట్అవుట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూస్తాము. మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పినారో వర్షాలు వచ్చే అవకాశం ఉంది, అప్పుడు ఇబ్బంది పడతారని. ఇప్పటికే రైతులు పొలాలు కోసి అంటే ఆరబెట్టబట్టి 10 days అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఫర్దర్కి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకొని ఇష్యూని రిజాల్వ్ చేస్తాము. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని ఆర్కే5 సిఎస్పి వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నిరసన 12వ రోజుకు చేరుకుంది. విధుల్లోకి తీసుకోవడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేయగా వారికి సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. గత 2 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యాజమాన్యం మొండి వైఖరి వీడకపోవడం దారుణమని వారు విమర్శించారు. కార్మికుల పట్ల కనికరం లేని ధోరణికి వీడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే గుర్తింపు సంఘం ఏఐటియుసి స్పందించి ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు. సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. ఒక పక్కన కొత్త బావులు రావాలి, కొత్త ఇంప్లిమెంట్ రావాలి, ఇంప్లిమెంట్ పెరగాలి, అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతున్న విధంగా కొనసాగవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది ఇక ముందు వీళ్ళ పోరాటంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటి మందమరి బ్రాంచ్ తరఫున నిరంతరంగా ఆ పోరాటం పాలు పంచుకొని ముందుకెళ్తామని మా యూనియన్ ద్వారా కూడా అన్ని విధాల మీ సమస్యలు తీసుకొని లెటర్ ద్వారా కూడా మా జనరల్ సెక్రటరీ మా అధ్యక్షుల 12 రోజుల నుంచి మందమరి డివిజన్లో సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ విధులను యథావిధిగా కొనసాగించాలనే పద్ధతిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అన్ని మహిళలు కూడా నిరసన తెలుపుతూ పర్మనెంట్ కార్మికులు కూడా సమస్యలు తెలియపరుస్తూ వస్తున్నారు. వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలనేది కూడా ఇట్లా చేస్తున్నా కానీ మరి ఏదో కొత్త టెండర్ అయిపోయిందని కాలయాపన చేస్తూ టెండర్లు విలవకుండా మరి పాత పద్ధతిని కొనసాగించాలి. మరి ఖచ్చితంగా మళ్ళీ 213 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. 120 పోస్టులను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మరి ఈరోజు 2 నెలల నుంచి ఒక నెల డ్యూటీ లేకపోతేనే ఎంతో ఇబ్బంది అవుతుంది. మా కుటుంబాల్లో మరి కరెక్ట్ భోజనం చేయక మరి పిల్లలకు ఒకవేళ చాక్లెట్ అడిగితే కూడా మరి కొనలేని పరిస్థితి ఈ ధైర్యంగా మారింది. మరి ఇక్కడున్న రాష్ట్ర విడుదల మరి కాంట్రాక్ట్ కార్మికులను మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి తొలగించడం జరిగింది. మరి ఇది 2 నెలలుగా వస్తుంది. మరి కుటుంబాల్లో మేము దాదాపు మా సింగరేణి మా కార్మిక కుటుంబాలలో మా తల్లిదండ్రులు 30-40 సంవత్సరాలు సింగరేణిలో ఉద్యోగం చేసిరు. ఆ తర్వాత మేము కూడా మరి రూల్స్ ప్రకారం మేము సెక్యూరిటీలో తీసుకోబడి 12 సంవత్సరాలు మేము డ్యూటీ చేసినాం. మరి డ్యూటీ చేసినా కూడా ఎలాంటి సింగరేణి మన ఇన్ఫర్మేషన్ లేకుండా మా మీద ఎలాంటి మంచి ఆలోచన లేకుండా తీసేసింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం నడిమితాండ గ్రామ పంచాయతీ పరిధిలోని 5 తాండాల ప్రజలు ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని శనివారం ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేలు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గ్రామంలోని జగదాంబ ఆలయానికి సుమారు 300 స్టీల్ ప్లాంట్లు గ్లాసులను అందజేసి అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ కు స్వస్తి పలికి స్టీల్ ప్రాంతాలనే వాడాలని నిర్ణయించారు. బీరప్ప తాండా, కుంట తాండా, బలారం తాండా సహా పలు తాండాల ప్రజలు ఈ సామాజిక మార్పులో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సతీష్ నాయక్, సెక్యూరిటీ సుమన్, వీడీసీ చైర్మన్ బాలు నాయక్ తదితరులు పాల్గొని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ వినూత్న నిర్ణయం పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నడిమితాండ గ్రామ పంచాయతీ నుంచి ప్లాస్టిక్ వాడడంతో క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి మన గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుని మన గ్రామ పంచాయతీ స్టీల్ ప్లేట్లు ఇచ్చినారు. కాబట్టి వారికి గ్రామ పంచాయతీకి మా సర్పంచి, ఉప సర్పంచి, మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాస్టిక్ నిషేధించుతూ మరియు ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా నడిమితాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వాళ్ళందరూ కలిసి తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మన జగదమ్మ టెంపుల్ వద్ద ప్లాస్టిక్ని నిషేధిస్తూ ప్లాస్టిక్ ప్లేట్లను మరియు ప్లాస్టిక్ గ్లాసులను నిషేధిస్తూ స్టీల్ ప్లేట్లను మరియు గ్లాసులను గ్రామ పంచాయతీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 200 ప్లేట్లు మరియు 100 గ్లాసులను గ్రామ పంచాయతీ తరఫున ఇవ్వడం జరిగింది. తండ గ్రామ పంచాయతీ నుంచి మన నడిమితండ వీడీసీ సభ్యులందరికీ క్యాన్సర్కి బారిన పడకూడదని
సర్పంచ్ ఉప సర్పంచ్ ప్లేట్లు అందించారు. ఇది ధన్యవాదాలు ప్రత్యేకంగా. నడిమిదండ పరిధిలోని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు మరియు గ్లాసులను వాడకుండా స్టీల్ ప్లేట్లు మరియు గ్లాసులను వాడుకొని ప్రజలు సురక్షితంగా ఉండాలని, దేనిచో కఠిన చర్యలు మేము తీసుకుంటామని. గ్రామ పంచాయతీ పరిధిలో మనకు 5 హ్యాబిటేషన్స్ ఉన్నాయి తాండాలు. మన ఏదైతే జగదాంబ టెంపుల్ ఉందో గ్రామ పంచాయతీ తరఫున ప్లాస్టిక్ని నిషేధిస్తూ, ప్లాస్టిక్ పేపర్లు మరియు ప్లాస్టిక్ గ్లాసులను నిషేధిస్తూ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టీల్ బ్యాంక్ కోసం స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ గ్లాసులను గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్, ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులందరూ తీర్మానం చేసి వీటిని గుడికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ గుడి ఆవరణలో ఇప్పటి నుంచి ప్లాస్టిక్ నిషేధం అనేది అమల్లో ఉంటుంది. థ్యాంక్ యూ. దర్పల్లి మండలం నడిమితండ గ్రామ పంచాయతీ ఒక 5 తండాల పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలన అద్దాన్ని స్టీల్ ప్లాట్లు గుడికి అప్పగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఉచిత బస్సు సౌకర్యం తరహాలోనే అంగన్వాడీల పనితీరును సులభతరం చేసేందుకు ఈ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమాచార మార్పిడికి, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని, అంగన్వాడీ సోదరీమణులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మీ అందరి దయతో, దేవుడి దయతో, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మంత్రిగా, ఎమ్మెల్యే గారు మాట్లాడతాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అంటే మీ రేవంత్ అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పుట్ట మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరూ కూడా, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులందరూ చల్లగా ఉండాలి, మీ ఆశీర్వాదం, మీ దీవెనార్థి ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి వారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అంగన్వాడీ సేవలు అందిస్తున్నటువంటి చంటి పిల్లలను చూసి ఒక తల్లిలాగా ఆ అంగన్వాడీకి సంబంధించిన సోదరిమణులు, టీచర్స్ కానీ, ఆయలు కానీ, సూపర్వైజర్స్ కానీ, మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ డిజిటల్ సంబంధించిన అనేక వారి అంశాలను ఆ సెల్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేసుకొని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మన సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గొప్ప కార్యక్రమం ఎన్నడూ కూడా మీరు ఊహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ఈ తెలంగాణ మహిళా లోకం రాణించాలని గొప్పగా సుమారు ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు సుమారు 165 పనిచేస్తున్న 992 మంది అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్స్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. అంటే సుమారు 992 మంది అంగన్వాడీ టీచర్స్కు వీళ్ళు కానీ, శాసనసభ్యులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవ ఈ శాఖ మంత్రి సీతక్క మరి అందరి సహకారంతో గొప్పగా ఈ జగిత్యాల జిల్లా సోదరిమణులు వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వం నిబంధనలు బాధ్యత చెప్తుందో ఆ ఫోన్ ద్వారా ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని అడ్వాన్స్గా మీకు ఫోన్ పనిచేయకపోవడము, ఆ ఫోన్ మీకు ఉన్నటువంటి ఫోన్ సొంత ఫోన్లో ఇబ్బంది ఉంటే అలాంటి ఇబ్బంది ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అంగన్వాడీ టీచర్స్ పనిచేస్తున్న అందరికీ కూడా, సూపర్వైజర్స్ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఉండాలి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా అడ్వాన్స్గా ఉండాలి. వారికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ దాన్ని రిప్లైగా అప్లోడ్ చేసుకొని పిల్లలకు ఎప్పటికప్పుడు చక్కగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి ఆ పిల్లలను ఆ గ్రామాల్లో కూడా గొప్పగా మీరు సేవలు అందియాలని చెప్పేసి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి మా చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో మా అంగన్వాడీ టీచర్ సోదరి మనందరూ కూడా మీరు ఎక్కువ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదిస్తే ఈరోజు రాష్ట్ర మంత్రిగా నేను కానీ, శాసనసభ్యులుగా సంజయ్ కుమార్ కానీ, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ప్రజల పక్షాన ఉన్నటువంటి చైర్పర్సన్ సోదరిమణి గారు, జిల్లా కలెక్టర్ గారు కానీ ఏదైతే మంచి చేసే విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని విధాలు మేలు చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, రాష్ట్ర మంత్రిగా విన్నాం. ఈ రాష్ట్రంలో మహిళా సోదరిమణులకు మేలు చేసి జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా విన్నారు. 10 రోజులుగా వడ్లు ఆరబోసిన కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు అవసరమైన లారీలు, మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే కొనుగోలు చేపట్టాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి నేటి నుండే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఈ దేవరూపులకు వచ్చిన సార్ ఈ రైతులు ఏదో అడ్డం తిరిగితే దీంతో సార్ మీరు దృష్టి తీసుకుంటామని ఒడ్లు వారం 15 రోజులు ఇట్లా వచ్చి తెచ్చి పెట్టుకున్నారట. కాంటా చేయలేదు, బస్తాలు చేయలేదు, ఏది చేయలేదు. దేవరూపుల ప్రాపరే సార్, ప్రాపరే కోఆపరేటివ్ వచ్చింది సార్. మైత్రి వచ్చింది, అన్ని వచ్చి చేసి కోల్కొండ ఎన్నట్టే అయింది సార్. కొన్నవద్లేనా బోనస్ రాదు కదా. అప్పుడు దొడ్డోట్లకి కూడా ఇస్తాను కదా బోనస్. రైతు బంధు పడ్డదా పడలేదా? అన్నోట్లకు కూడా రాలే కదా. ఈ రేటు కూడా పెట్టారు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండరా? మంచిగా రుణమాఫీ అయిందా? ఏది లేదా? ఇక కూడా 10 రోజులు తెచ్చిపోయి 10 రోజులు ఇవాళ కలెక్టర్ తోటి మాట్లాడిన బిడ్డ. ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. కొన్నవద్లేనా మరి బోనస్ రాదు కదా. అప్పుడు దొడ్డోట్లకి కూడా ఇస్తాను కదా బోనస్. రైతు బంధు పడ్డదా పడలేదా? అన్నోట్లకు కూడా రాలే కదా. ఈ రేటు కూడా పెట్టారు. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండరా? మంచిగా ఉండేదా? రుణమాఫీ అయిందా? ఏది లేదా? ఇక కూడా 10 రోజులు తెచ్చిపోయి 10 రోజులు ఇవాళ కలెక్టర్ తోటి మాట్లాడిన బిడ్డ. ఇవాళ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గోడ్ గ్రామంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి చొరవతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రత్యేకించను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఆయన భరోసా ఇచ్చారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ధరలను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దడివే గణేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంటా ఇంతకుముందు గతంలో చేసినటువంటి అప్పుల వల్ల కొద్దిగా లేటు రావడం జరిగింది. అది కూడా మేము ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి కలవడంతో ఆయన చొరవ తీసుకొని మాకు మళ్ళీ సెంటర్ను ఇప్పించడం జరిగింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎప్పుడు ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటామని ఆశిస్తున్నాను. నేను ముగిస్తున్నాను. చిన్నవాళ్ళకోటి గ్రామంలో పిఎస్సిఎస్ ద్వారా సిరికొండ పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి రైతులు మరి మంచి తాను లేకుండా మంచి ఆరబెట్టిన వడ్లను ఇస్తే మరి తొందరగా రైస్ మిల్లు కూడా తొందరగా లారీలు పంపుతారు ఉంచుకొని. మరి దీనికి మన కాంగ్రెస్ గవర్నమెంటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మరి దీనికి సొసైటీలకు ఇవ్వమని చెప్పారు. మరి వాళ్ళ త్రూ ఎమ్మెల్యే గారు మరి కావాలని సొసైటీకి, రైతులే కాబట్టి సొసైటీ దానికి కూడా ఆదాయం ఉండాలని చెప్పేసి మళ్ళీ ఒక 11 సెంటర్లను అలాట్ చేయడం జరిగింది. అయితే
ఈరోజు మా చిన్నోలూరు గ్రామంలో పిఎస్సిఎస్ సిరుకొండ వారి ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే గతంలో ఈ యొక్క పిఎస్సిఎస్కు ఉన్నటువంటి బకాయిల కారణంగా సివిల్ సప్లై వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము తక్షణమే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో ఆయన స్పందించి వారితో సివిల్ సప్లై వారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఉన్నటువంటి బకాయిలకు రైతులకు ఏం సంబంధం లేదు, రైతులు ఇబ్బందులు పడవద్దు, ఎన్ని సెంటర్లు ఎన్ని కొనుగోలు మనం చేస్తే అంత బాగుంటుంది, రైతులకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మనకు తక్షణమే ఆయన వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి మన సిరుకొండ మండలానికి ఏవైతే ఇవ్వమని చెప్పారో వాటి 11 సెంటర్లని మాకు మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను మా గౌరవ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మేము కృతజ్ఞులమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆద్య